హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్పి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైనటువంటి ఇండియన్ సిటిజన్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. పర్మనెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికోసం పూర్తి నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దానిపై మీరు క్లిక్ చేయొచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ఉద్యోగాల సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అసిస్టెంట్ అనే ఉద్యోగాలు టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ ఉన్నవారు లేనివారు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. అంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఇక టెక్నీషియన్ పోస్టులు అనేవి 19 ఉన్నాయి. వీటిల్లో యూఆర్లో 7, ఎస్సీలో 2, ఎస్టీలో 2, ఓబీసీలో 5, ఈడబ్ల్యూఎస్లో 3 మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 19,900 నుంచి 63,200 మధ్య లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ అనే పోస్టులు 6 ఉన్నాయి. యూఆర్లో 2, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో 1 పోస్ట్ అయితే ఉంది. 18,000 నుంచి 56,900 మధ్య లెవెల్ 1 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. వీటితో పాటు చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో శాలరీ అనేది చెప్పినటువంటి బేసిక్ పేతో పాటు అలవెన్సెస్ కలుపుకుంటే ఎక్కువగానే రావడం జరుగుతుంది. టోటల్గా మనం చూసుకుంటే 27 వేకెన్సీస్ అనేవి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు డిసెంబర్ 11 రాత్రి 11:59 లోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆఫ్లైన్లో అయితే కాదు. మరి భర్తీ చేస్తున్న పోస్టుల్లో అసిస్టెంట్ అనే పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. దీంతో పాటుగా కంప్యూటర్కి సంబంధించిన వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ లేదా పవర్ పాయింట్ వంటివి వచ్చి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక టెక్నీషియన్ 1 ఉద్యోగాలకు చూసుకుంటే 12th పాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అనేది సైన్స్ సబ్జెక్ట్లో పూర్తి చేసి ఉండాలి. 55% ఆఫ్ మార్క్స్తో కంప్లీట్ అయితే అయి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అంటే డిఎంఎల్టీ కోర్సు లేదా కంప్యూటర్ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీ వంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టుకు చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 50% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. అలాగే 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ లేదా అప్రూవ్డ్ లేదా రిజిస్టర్డ్ ల్యాబొరేటరీలో చేసి ఉండాలి. అలాగే ఐటీఐ రిలివెంట్ ఫీల్డ్లో పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చని ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 45% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే ఎగ్జామ్లో 100 ఆబ్జెక్టివ్ లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్క్ అయితే ఉంటుంది. వెబ్సైట్లో మీకు కంప్లీట్ సిలబస్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి చెక్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే డిసెంబర్ 11వ తేదీ నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది.
ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండే పోస్టులకి అప్లై చేస్తారో దానికి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు చూడొచ్చు. అలాగే ద ఏజ్ రిలాక్సేషన్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీసెస్ షాల్ బి కన్సిడర్డ్ యాజ్ పర్ ది డిఓపిటి అని చెప్పి కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే యూఆర్ కేటగిరీలో ఉండే పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. మిగతా రిజర్వేషన్స్లో ఉన్న పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది అని మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఇక సెలెక్ట్ అయిన వారికి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. అలాగే రిటర్న్ టెస్ట్తో పాటుగా కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉండడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్లో అది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి వెయిటేజీ మార్క్స్ అనేవి వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంవత్సరాలను బట్టి యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మనం అయితే నోటిఫికేషన్లో గమనించవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆఫ్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పూర్తి నోటిఫికేషన్ చదివితే మొత్తం క్లియర్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగినది. అప్లై చేసే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీసు, యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే 1000 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.